అమెరికా భారత్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వచ్చేసింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. భారత్, ఇండియా ఇద్దరి రిప్రజెంటేటివ్లతో, రెండు ప్రభుత్వాలతో రాత్రంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఇద్దరూ కూడా సీజ్ఫైర్కి అంగీకరించారు అని చెప్పి మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత భారత విదేశాంగ ప్రతినిధులు, పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధులు ఇద్దరూ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించారు. మొదట డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సెక్రటరీ మిస్రీ కూడా మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్ డీజీఎంఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, డీజీఎంఏ, పాకిస్తాన్ డీజీఎంఏ, భారత్ డీజీఎంఏల మధ్య చర్చలు జరిగాయి అని, ఆ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి అని, సో కాల్పుల విరమణకు అంగీకరించామని, ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అమల్లోకి వచ్చింది అని చెప్పి భారత విదేశాంగ ప్రతినిధి మిస్రీ చెప్పారు. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ కాల్ ద డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా 15:35 అంటే 3:35 earlier this afternoon. It was agreed between them that both sides will stop all firing and military actions on land, in the air and the sea. గగనతలం మీద, సముద్రంలో అండ్ భూమి మీద అన్ని దగ్గరలో కనుక సీజ్ ఫైర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 17 hours అంటే ఈరోజు సాయంత్రం 5 నుండి. ఫారిన్ సెక్రటరీ విక్రాంత్ మిస్రీ said this. Instructions have been given to both sides to give effect to this understanding. The Director General of Military Operations will talk again on the 12th May at 12 hours. అంటే మళ్ళీ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియా, పాకిస్తాన్ డీజీఎంఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మళ్ళీ మాట్లాడతారట. మళ్ళీ ఇంకేవో అంటే ఇప్పుడు ప్రకటించినటువంటి కాల్పుల విరమణ ఎంతవరకు వచ్చింది, వాట్ అనే చర్చలు అయితే ఉన్నాయట. సో మొత్తం మీద అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అనేది అమల్లోకి వచ్చేసింది సాయంత్రం 5 గంటల నుండి. సో ఎక్కడి వాళ్ళు అక్కడ ఇప్పుడు గప్చుప్. సో అమెరికా మేమే మీడియేటింగ్ చేశామని అమెరికా అధ్యక్షుడు కూడా ఘనంగా ప్రకటించారు.